వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్. ఇవాళ సూజీ రవ్వతో రుచికరమైన స్వీట్ చేస్తున్నాను. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఇంట్లో స్వీట్ తినాలనిపిస్తుంది అని గోల చేసినప్పుడు ఇలా వెరైటీగా స్వీట్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. ప్రాసెస్ చూద్దాం. రెసిపీకి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు షుగర్, నీళ్ళు వేసి షుగర్ కరిగేంత వరకు కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా చేతి వేళ్ళ మధ్యలో తీగపాకం వచ్చేంత వరకు కలుపుతూ బాయిల్ చేసుకొని ఇందులోనే క్రష్ చేసిన ఇలాచీ వేసి కలుపుకొని పక్కన చల్లారనివ్వాలి. తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి హీట్ అయ్యాక ఒక కప్పు సూజీ రవ్వ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా రవ్వ బాగా వేగాక ఒక కప్పు పాలు వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా దగ్గర పడ్డాక మళ్ళీ అరకప్పు పాలు వేసి రవ్వ ఉడికేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. రవ్వ అంతా ఇలా దగ్గర పడ్డాక పక్కన ఉంచి చల్లార్చుకోవాలి. తర్వాత గోరువెచ్చగా ఉన్న మిశ్రమాన్ని చపాతీ పీట మీదకి తీసుకొని మళ్ళీ బాగా ప్రెస్ చేసుకొని అందులో నుంచి సగభాగం పిండి ముద్దని తీసుకుని రౌండ్గా ప్రెస్ చేసుకొని పొడవుగా రోల్ చేసుకోవాలి. ఇలా ఈ సైజ్ మందంలో రోల్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో పీసెస్ కట్ చేసుకోవాలి. నేనైతే హార్ట్ సింబల్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా పిండిని అంతా రోల్ చేసుకొని పీసెస్ని కట్ చేసి ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే కట్ చేసిన పీసెస్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా పొంగాక మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్లోకి వచ్చేంత వరకు రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకొని చల్లారిన పాకంలో వేసి 2 to 3 మినిట్స్ డిప్ చేస్తూ ఉంచి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ కదండి. ఎంతో మధురమైన స్వీట్ తయారైపోయింది. ఎప్పుడైనా బంధువులు ఇంటికి సడన్గా వచ్చినప్పుడు ఇలా ఈసారి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఎలాంటి వారైనా సరే సూపర్గా ఉంది ఈ స్వీట్ అని అప్రిషియేట్ చేయడం పక్కా. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.